వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి ఆస్ట్రాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా న్యూమరాలజీ కూడా ఇంకా ఇంపార్టెంట్. వీటన్నిటికన్నా మనం వర్క్ స్పేస్లో కానీ లేదా మన సొంత ఇంట్లో కానీ రెంటెడ్ హౌసెస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా వాస్తు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వాస్తు ప్రకారంగా మన లైఫ్ జర్నీ అనేది వెళ్తూ ఉంటుంది. మా అక్కడ చూడండి కొన్ని సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు అరే వాస్తు బాలేదురా మారు అంటారు. లేదంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు అరే నీ వాస్తే బాలేదురా, ఈ బిజినెస్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేసావేంటి, అందుకే నీకు అమౌంట్ అనేది ఫినాన్షియల్గా బాగా వీక్ అయిపోతున్నావు అంటారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా న్యూమరాలజీ. చాలా వరకు ఏంటి అంటే బేబీస్కి పుట్టేటప్పుడు ఏంటి అంటే ప్రాపర్గా ఒక నేమ్ పెట్టరు. చాలా ట్రెండీగా ఫ్యాన్సీగా మదర్ ఫాదర్ నేమ్ మిక్స్ అయ్యే విధంగా నేమ్స్ పెట్టేయడం, లేదు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ నేమ్స్ని మిక్స్ చేసుకొని పెట్టడం. దీనివల్ల ఏంటి అంటే ప్రాపర్గా వాళ్ళకి సెట్ అవ్వకపోవడం, అది కొంత ఏజ్ తర్వాత అది ఎఫెక్ట్ చూపించడం. అప్పుడెప్పుడో అయిపోయిన తర్వాత ఓకే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూపించిన తర్వాత అది మీకు సెట్ అవ్వలేదని చెప్పి మధ్యలో నేమ్ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం, ఇలాంటివి వాస్తవంగా జరుగుతూనే ఉంటాయి. బట్ స్టార్టింగ్ నుంచే మన లైఫ్ జర్నీ అంటే వాస్తుపరంగా కానివ్వచ్చు, ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా చాలామంది అది పాతకాలం నమ్మకూడదు అంటారు. బట్ శాస్త్రం అనేది ఖచ్చితంగా ఉంది, నమ్మాలి. సో మరి ఈరోజు మన శ్రీకాకుళంలో పిహెచ్డి చేసి సైంటిఫిక్గా చాలా ప్రూవ్డ్ అయినటువంటి ఈరోజు నాతో పాటు పివి నారాయణమూర్తి సార్ ఉన్నారు. సో అతని మాటల ద్వారా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఎంత సైంటిఫిక్గా ఎలా చెప్తారు అనేది అతని మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఎస్ సార్. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు శ్రీకాకుళం. థ్యాంక్ యూ మేడం. సో మీరు చెప్పిన పాయింట్లో శాస్త్రం అనేది చాలా బాగా మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సైన్స్ మేడం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద స్టార్స్. ఈ ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటూ వాస్తు కూడా చాలా దగ్గర సంబంధం దీంతో మిక్స్ అయి ఉంటుంది. అయితే బేబీ నేమ్స్ కానీ రిలేటెడ్గా కానీ చాలా వరకు కూడా లెటర్ కరెక్షన్ అనేది ఒకటి చేస్తే అయిపోదు. దానికి కంపల్సరీగా ఏంటంటే గ్రాఫ్ రిలేటెడ్గా లైన్ గ్రాఫ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేరు తీసుకోండి, ఫస్ట్ లెటర్ ఏ వచ్చి లాస్ట్ లెటర్ కూడా ఏ వస్తే ఆ లైన్ గ్రాఫ్ తాలూకా డిజిటల్ ఏదైతే నెంబరింగ్ కోడింగ్ ఉంటుందో అందులో గ్రాఫ్ నేమ్ తాలూకా ఎనర్జీ లెవెల్స్ పడిపోతుందో మనం గుర్తించాలి. అలాగే నేమ్కి కంపల్సరీగా అవుటర్ పర్సనాలిటీ నెంబర్ అండ్ సోల్ నెంబర్ అనేది చాలా బలం కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే అవుటర్ పర్సనాలిటీ నెంబర్ అనేది ఎక్కువ బలం కలుగుతుందో సో పేరు బాగా వైబ్రేట్ అయ్యి బాగా వెళ్తుంది. అయితే చాలా వరకు కూడా జనాల్లోని ఒక టైప్ ఆఫ్ ఒక ఐడియా అనేది రాంగ్లో ఉంది. ఏంటంటే మా పాపకి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో పుట్టింది, అదే పర్టికులర్ శబ్దం అనేది పెట్టాలి అనేది వాళ్ళు చాలామంది ఒకే లెటర్ పా అని సా అని రా అని ఫిక్స్ అవుతారు. లేకపోతే రో వచ్చింది అనుకో రోతోనే పెట్టాలని కూర్చుంటారు. అది చాలా తప్పండి. సో ఎందుకంటే ఆల్ఫాబెట్స్ మనకు తక్కువ ఉన్నాయి, తెలుగులో ఉన్న మనకున్న పదాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ఏమవుతుంది అంటే గుణింతాల్లో వచ్చే శబ్దాలు అనేది మనకి శాస్త్రంలో 4 పాదాల కింద డివైడ్ చేశారు. ఈ పాదాలు కూడా ఎలా డివైడ్ చేశారంటే ప్రతి 6 గంటలకి ఒక పాదం కట్ అవుతుంది. సో ప్రతి నక్షత్రం కూడా 24 అవర్స్ ఉండి మనకి 4 6 24 కింద కట్ అవుతుంది అనమాట. సో అలాగే ఒక పాదంకి వచ్చే శబ్దం మీరు అదే పట్టుకొని కూర్చోవడం వల్ల కొంతమందికి జ్ఞా వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉండదు. సో అప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ మనకి న్యూమరాలజీలో డిజిటల్లో కూడా గ్రహ శబ్దంలో కూడా ఈ లెటర్స్ రావడం జరిగింది. సపోజ్ పాప 1 కానీ 10 కానీ 19 కానీ 28 తారీఖులో పుట్టారనుకోండి, ఏది కలిపినా 1 వస్తుంది. అది రవిగ్రహానికి సంబంధించిన సౌండింగ్ ఆకారం, జాకారం, యాకారం. అంటే ఆతో కానీ జాతో కానీ యాతో కానీ మనం గ్రహ శబ్దంతో పెట్టచ్చు. అలాగే 2వ తారీఖు పుడితే బాకారా, అలాగే గ్రహాలకు కూడా శబ్దాలు ఉన్నాయి. సో వాటి లెటరింగ్స్తో కూడా పేరు పెట్టినంత మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వదు. నేమ్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీస్ కంటే పేరులో పెట్టే ఎనర్జీ మ్యాగ్నిఫైజ్డ్ నెంబర్ 1000 దాటి రావాలి. దానికంటే తక్కువ వస్తే ఆ పేరు మీకు రాణించదు. తర్వాత పెట్టే పేరు ఎంత పొడవ పెట్టుకున్నా కంపల్సరిగా చాలామంది దేవుళ్ళ పేరు కూడా యాడ్ చేస్తారు. అవి యాడ్ చేసి చివరికి వచ్చేటప్పుడు రాణి లేకపోతే రోజు అన్నప్పుడు ఇవన్నీ శబ్దాలు ఆగిపోయి అవి ఒక్కటే బయటకు వెళ్తుంది. కాబట్టి పేరు ఎంత పొడవు పెట్టామనేది కాదు, ఎంత షార్ట్ పెట్టామనేది కాదు, పర్టికులర్గా ఆ పేరు పెట్టుకునే దాంట్లో కంపల్సరీగా సోల్ నెంబర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే అక్కడ కాన్సనెంట్స్ కానీ వోవెల్స్ కానీ కరెక్ట్గా ఫిక్స్ అవుతూ పెట్టే బేబీకి డిగ్రీస్ కరెక్షన్ ద్వారా అయితే మీకు 100% కూడా మనం న్యాయం చేయొచ్చు. సూపర్ సార్. మంజు అనే పేరు ఓకేనా? మంజు అనే పేరు మీరు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ తెలుగులో రాసి చూడండి. మంజు అంటే 2 పదాలు అవి. సో లేడీస్కి ఎప్పుడు కూడా 3 రావాలి. సో మంజులో లెటరింగ్ ఎంత వస్తుంది? 4 + 1 5, 5 + 5 10, 10 + 1 6, 6 + 6 12 వచ్చింది. సో 1 + 2 3. ఇది పేరులో మీరు పెట్టుకున్న లెటర్లో ఫస్ట్ లెటర్ 4,
లాస్ట్ లెటర్ 6 కాబట్టి గ్రాఫ్ రైజింగ్లోకి వెళ్తుంది. సో మంజు అనే పేరులో గ్రాఫ్ ఎప్పుడు రైజింగ్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా హైలైట్ అవుతుంది అనమాట. అదే సో ఇప్పుడు కూడా గ్రాఫ్ హైలైట్లో ఉండాలి నేమ్కి. అలాగే బిజినెస్ ఇప్పుడు ఈ మంజు షా అనేది ఓకేనా? మంజు షా అన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, చివరికి వచ్చినప్పుడు SHE యాడ్ అవుతుంది. సో SHE యాడ్ అయినప్పుడు చివరి ఏ వస్తుంది. సో షా అనే శబ్దం ఏంటంటే ప్రొనాలజీలో పేరుని మనం సపోజ్ ఎగ్జాంపుల్ ప్రసాద్ తీసుకున్నాం అనుకో సాడ్ ఉంటుంది, అనిల్ తీసుకుంటే నిల్ ఉంటుంది. సో ప్రొనాలజీ ప్రకారంగా కూడా చూసుకున్నప్పుడు పేర్లు మనం ముక్కలు చేసినప్పుడు దాంట్లో వైబ్రేషన్ ఆఫ్ ది శక్తి కలిగి ఉండాలన్నమాట. అది కంపల్సరీగా మనం ప్రతి ఒక్క ముక్కను కూడా డివైడ్ చేసి పోస్ట్ మార్టం లాగే ముక్కలు చేసి దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షా అనే శబ్దం వచ్చినప్పుడు ఉషా అలాగా చివరి షా వచ్చినప్పుడు కూడా బాగుంటుంది, కానీ ఈ ఫస్ట్ 4 చివరి 1 వచ్చినప్పుడు మళ్ళీ గ్రాఫ్ అనేది డౌన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మంజు అనేది మీకు రైజింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు కరెక్షన్కి వచ్చినా అది కత్తిరించడమే జరుగుతుంది అన్నమాట. ఓకే. సో దాన్ని కట్ చేసుకొని రియల్ నేమ్ మంజు. సో మంజు ఇది పర్టికులర్ M లెటర్ పెట్టుకున్నారంటే అది నక్షత్ర శబ్దం కానీ గ్రహ శబ్దం అయ్యి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ లెటర్ కనుక రాంగ్ పెడతారో మీ ప్రొఫైల్ ఎంత హైలో ఉన్నా ఎంత ఎనర్జీ ఉన్నా ఆటోమేటిక్గా ఆ పేరు రాని అంటే వాళ్ళకి ఫెచ్చింగ్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ కొత్త బండి షోరూమ్లో తెచ్చారు, అది పెట్రోల్ బైక్, మన డీజిల్ వేస్తే ఏమవుతుంది, కొత్త పేరు కూడా అంతే. మీరు పేరు కనుక రాంగ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ జీవితాలు ఆగిపోతాయి. సో అయితే ఇది చాలా వరకు కూడా రాంగ్ వేలో తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే రాంగ్ కరెక్షన్స్ కానీ చేయడం వల్ల, లేకపోతే పేరు మారిపోతే మీకు హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతే ఇది కాదండి. పేరు హెల్త్ అండ్ వెల్త్ని మారుస్తుంది, మీకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది. సో ఇప్పుడు నా పేరు ఉంది నారాయణమూర్తి, నా PhD అయితే డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణ అని మార్చాక నా ఫెచ్చింగ్, ఆ ఫెచ్చింగ్లో హార్మో వైబ్రేషన్ నెంబర్ సెట్ చేసుకొని కరెక్ట్గా డిగ్రీస్ కనుక పెట్టి దానికి ఎక్కువ హైప్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్క జీవికి కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి. కంపల్సరీగా పేరులో ఏంటంటే మనకి ఫస్ట్ చూసుకోవాల్సిన హార్మో వైబ్రేషన్ నెంబర్ సరైన సెట్ చేయాలి, అప్పుడు ఆ పేరు బాగా రాణిస్తుంది. అండ్ సార్ మీ దగ్గర కూడా కొన్ని రియల్గా చాలా వరకు అది వాస్తుపరంగా కూడా పర్ఫెక్ట్గా చూపించే సైంటిఫిక్ సిస్టమ్ ఇప్పుడు వచ్చింది మేడం. ఈ వాస్తు పరంగా కూడా ఇప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మేము ఇప్పుడు ప్రస్తావిద్దాం. వాస్తు కూడా ఒక సైన్సే మేడం. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే వాస్తు అనేది ఇప్పుడు పండిట్స్ చెప్పే వాస్తు అంతా కూడా సహజ వాస్తు అవుతుంది. సహజ వాస్తు వేరు, సైంటిఫిక్ వాస్తు వేరు. అంటే ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు, నైరుతి ప్రతి చిన్నపిల్లడు కూడా చెప్తారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాంపాస్లో ఉన్న డిగ్రీస్ని ఫస్ట్ చూడడం ఎవరికి రావట్లేదు. 19 మీరు సగం చేస్తే ఎంత అవుతుంది మేడం? 45. మళ్ళీ సగం చేస్తే 22.50, మళ్ళీ సగం చేస్తే 11.25 ఇంటూ 32 కొడితే మీకు 360 డిగ్రీస్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క దిక్కు కూడా 8 భాగాలు చొప్పున 4 8 32 భాగాలు చేయబడింది. సో భూమి గుండ్రంగా ఉన్నప్పుడు మీరు ఒక బిట్ కొన్నారనుకోండి, ఆ బిట్ ఫస్ట్ మీకు చూసుకున్నప్పుడు ఈస్ట్ 90 డిగ్రీస్ రాదు. ఎవరి ఇల్లు కూడా ఈస్ట్ 90 డిగ్రీస్ ఉండదు, మీరు చెక్ చేసుకోండి. భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఏమవుద్ది, 90కి తక్కువ అవ్వాలి, లేకపోతే 90కి ఎక్కువ అవ్వాలి. అప్పుడు ఈ 32 దిక్పాలకులు మారిపోతారు. అలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టే వస్తువులు మారిపోతే అక్కడ అరేంజ్మెంట్స్ మారుతాయి. వాస్తు అనేది కూడా ఇక్కడ ఏం చెప్తుంది అంటే అందం ఆనందంతో పాటుగా ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఇచ్చేది కూడా మీ గ్రహస్థితి గృహస్థితి రెండు ఉంటాయి. గ్రహస్థితి అంటే ఏంటి, మీ ఇండివిజువల్ జాతకం, మీ కర్మ. గృహస్థితి అంటే మీతో పాటు అందరూ అనుభవించాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాస్తు ప్రకారంగా చాలామంది ఏం చేస్తున్నారంటే జనరల్ కరెక్షన్స్ ఇస్తున్నారు, చాలా వరకు కొట్టడాల వల్ల దాని మీద ఒక చెడు అభిప్రాయం కలిగింది. సో ఇప్పుడు రీసెంట్గా దీని మీద నేను ఏం రీసెర్చ్ చేసామంటే 40 అంతస్తులు కట్టిన అమెరికా వాడు ఏ వాస్తు ఫాలో అవ్వడు, కానీ కోటీశ్వరుడు అవుతున్నాడు. బట్ అదే 4 అంతస్తులు కట్టుకొని 40 సార్లు బద్దలు కొడుతున్నాం మనం. సో వాస్తు ఏం చెప్తుంది అంటే ఏవి కూడా మనం కొట్టకుండా ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ చేంజ్ చేసుకొని మనం చక్కగా ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్లో తెచ్చుకోవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు సైంటిఫికల్గా కూడా చాలా ఎలిమెంట్స్ వచ్చాయి. సో దాని ద్వారా 9 వాస్తులు ఉన్నాయని ప్రూవ్ చేసాం మేడం. సో ఒక వాస్తు కాదండి, 9 వాస్తులు ఉన్నాయి. ఈ 9 వాస్తులో ఇంటీరియర్ వేరు, ఎక్స్టీరియర్ వేరు, అలాగే ఫెంగ్షుయా వేరు, అలాగే నెక్స్ట్ మనం లోపల మనం వేసే కలర్ పెయింటింగ్ వాస్తు, ప్లాంటేషన్ వాస్తు, ప్రతిదీ కూడా మీరు ఇంటర్నల్లో మీరు అడ్జస్ట్ చేసుకునే దానికి వాస్తు పర్ఫెక్ట్గా పెడితే 100% రిజల్ట్స్ మనం చూపించవచ్చు. సో వాస్తు పరంగా కానీ, ఆస్ట్రాలజీ పరంగా కానీ, న్యూమరాలజీ పరంగా కానీ పక్కాగా సైంటిఫిక్గా ఉన్నారు, శాస్త్రపరంగా కూడా ఉన్నారు. సూపర్ సార్. ఇంకా అంటే లైక్ మ్యాచెస్ది కూడా మీరు చాలా ప్రాపర్గా చెప్తారు. అంటే ఒక కపుల్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందా లేదా? కపుల్ పర్ఫెక్ట్ మీద న్యూమరాలజీలో PhD చేశాను మేడం. సో ఇందులో ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలపగా ఒక LPN నెంబర్ వస్తుంది, లైఫ్ పాత్ నెంబర్. ఆ లైఫ్ పాత్ నెంబర్ మనం పట్టుకొని మీ తాలూకా నెక్స్ట్ రాబోతున్న, ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి
ఏ నెంబర్ మ్యాచ్ అవుతుంది అనేది మనం ముందుగా చెప్పి మ్యారేజ్కి సరైన డిజిటల్ రిలేషన్ మనం సెట్ చేస్తే జంట విడదు. చాలా వరకు కూడా దీని మీద మేము రీసెర్చ్ చేస్తాం. 6+5 6+5 ఎప్పుడు కూడా 6కి అంటే పుట్టిన బర్త్ డేట్కి 6 అయ్యి అవతల అబ్బాయి బర్త్ డేట్ 5 అయినప్పుడు శుక్రుడు బుధుడు, శుక్రుడికి ఎప్పుడు కూడా మనకి కాదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. బర్త్ డేట్ బర్త్ డేట్ తీసుకొని బర్త్ డేట్ అంటే మన బర్త్ డేట్ అంటే పుట్టిన తారీఖు, పుట్టిన తేదీ, పుట్టిన తారీఖుని డ్రైవర్ నెంబర్ అంటారు. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కలపగా మీకు వచ్చేది కండక్టర్ నెంబర్ వస్తుంది. ఈ కండక్టర్ నెంబర్ని లైఫ్ పాత్ నెంబర్ అంటారు. ఈ లైఫ్ పాత్ నెంబర్తోనే మీ జీవిత భాగస్వామి ఎక్కడ ఉన్నాడో మనం వెతకొచ్చు. సార్ అయితే 15 అంటే 5+1 6+5 6+5 11 2 వస్తుంది మీకు ఎల్పిఎన్ నెంబర్. సో 2కి ఎప్పుడు కూడా 7, 16, 25 డిజిట్స్ అబ్బాయి అయితే అది చిలకా గోనికల జంట అవుతుంది, ఎప్పుడు విడదు. మీకు ఎక్కువగా కూడా 3, 6 ఇద్దరిది కలిపి చెప్పేసాను. అయితే అది ఒక విడివిడిగా ఉండదు. 6కి అక్కడ జాయింట్ 5 రావాలంటే ముందు మనకి ఏదైతే నెంబర్ చెప్పారు మొదట ఆ ఎల్పిఎన్ నెంబర్ ఏదైతే వస్తుందో దానికి మ్యాచింగ్ రిలేటెడ్ నెంబర్స్ 3 వస్తాయి. బట్ దీనికి ఏంటంటే అయితే నాది బర్త్ డేట్ 15 సార్. 15 అంటే 1+5 6 అంటే మీరు వీనస్ ప్లానెట్కి సంబంధించి పుట్టిన అమ్మాయి అంటే శుక్రగ్రహానికి సంబంధించి పుట్టారు కాబట్టి 3, 12, 21, 30 డిజిట్స్ అబ్బాయిలు మీకు యాంటీగా ఉంటుంది. అంటే గురుగ్రహం నెంబర్స్ అన్ని కూడా మీకు యాంటీ లేదు. ఆ నెంబర్ అనేది మీకు మరి ఏ నెంబర్ సెట్ అవుతుంది? 6కి ఎప్పుడు కూడా 1 బాగా ఫేవర్ అవుతుంది, అలాగే 5 కూడా ఫేవర్ అవుతుంది. 1 and 5 సార్, ఎంత మంచి వాళ్ళు సార్ మీరు. 1, 5 బాగా మ్యాచ్ అవుతుంది. సో అయితే 5 అనేది మ్యాచ్ అవుతుంది. 5 అనేది బుధుడు, సో మ్యాచింగ్ ఉంది. సో అలాగే మీ ఫోన్ నెంబర్స్ కానీ సెల్ నెంబర్స్లో కూడా మీ జీవితాలు కూడా లింక్ అయ్యి ఉంటాయి. సో 100% కూడా ఫోన్ నెంబర్లు ఎప్పుడు కూడా రిపిటేటివ్ నెంబర్స్ వాడకండి. అలాగే బండి నెంబర్ తీసుకున్నప్పుడు కూడా లాస్ట్ 4 నెంబర్స్లో చాలామంది కొనేస్తున్నారు, అది రాంగ్. ఆల్ఫాబెటికల్స్ అన్నీ కలిపి ఆ వచ్చే కోడింగ్తో వచ్చే నెంబర్లో 3, 7, 8 లేకుండా తీసుకుంటే బండి యాక్సిడెంట్ అవ్వదు. 3, 7, 8 అనేది ఉండకూడదు. టోటల్ రాకూడదు. ఒకవేళ టోటల్ రావాలంటే మీ పుట్టిన డ్రైవర్ నెంబర్ దానికి మ్యాచ్ అయ్యి ఉండాలి, అప్పుడు అది అలర్ పెట్టదు. అలాగే కలర్స్ రిలేటెడ్గా కూడా దీనికి లింక్ అయ్యింది మేడం. సో పాజిటివ్ కలర్స్ వాడడం వల్ల కూడా మన ఎనర్జీస్ పెంచుకోవచ్చు. డ్రెస్ కలర్స్, స్టోన్స్ రిలేటెడ్గా కూడా మనకి ఇది సైంటిఫిక్ సిస్టమ్గా ఇప్పుడు జాతకం లేని వాళ్ళకి కూడా మనం స్టోన్ చెప్తారా, చెక్ చేసి చూపిస్తాను మేడం. ఇప్పుడు ఆల్రెడీ మీది వాడుతుంది వైడూర్యం వాడుతున్నారు. సో అంటే మీది మగా నక్షత్రం ఏదో ఒక స్టార్ బట్టి మీరు అది సింహరాశికి రాశి బట్టి ఎప్పుడు స్టోన్ రాదు. ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఆంధ్ర అంతా వాడేది నవరత్నాస్ వాడతారు, మళ్ళీ ఉపరత్నాలు ఉంటాయి మరి దీనికి. సో మీరు వాడుతున్న స్టోను హౌ ఫార్ ఇట్ స్టోన్ దగ్గర ఏమొస్తుంది అంటే చాలామంది నక్షత్రం బట్టి నడుస్తున్న పీరియడ్ బట్టి పెడతారు, ఆ రెండు రాంగ్. ఎప్పుడు కూడా స్టోన్ మీరు పెట్టుకోవాలనుకుంటే 159 ప్లేసెస్ చెక్ చేయించుకోండి. లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, తృతీయాధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి దీంట్లో స్టోన్ పెట్టద్దు. ఈ 1, 5, 9 స్థానాల్లో ఉన్నప్పుడే జాతకాన్ని సరిగ్గా పరిశీలించిన తర్వాత మనం జాగ్రత్తగా దాన్ని చెప్పాలి. అయితే జాతకం లేని వాళ్ళకి కూడా మనం చెప్పొచ్చు, అది ఎలాగనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. సో దీన్ని కాస్మిక్ స్కానర్స్ అంటారు. సో ఈ కాస్మిక్ స్కానర్స్ ఈ కాస్మిక్ స్కానర్స్ ఇదేంటంటే లేటెస్ట్ డిజిటల్ స్కానర్స్. దీంతో 27 అప్లికేషన్స్ చేయొచ్చు. సో ఇందులో వాస్తుకి బోర్ పాయింట్ చెప్తుంది, అలాగే నెక్స్ట్ మీ కొనే ప్రాపర్టీకి ఎనర్జీ ఎంతో చెప్తుంది, అలాగే మీకు ఫస్ట్ మీ బాడీ మీద ఎనర్జీ ఎంత ఉందో మనం తెలుసుకుంటూ ఒక స్టోన్ వాడడం వల్ల మీ బాడీ మీద ఎంత ఎనర్జీ ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనికి బ్లూటూత్ ద్వారా ఒక యాప్ ఉంటుంది, ఒక మనకి అప్లికేషన్ ఉంటుంది, దానికి లింక్ చేసుకొని నేను ఫస్ట్ మీ తాలూకు ఆరా ఎలాగుందో ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను. ఓకే, లైవ్లో నా ఆరా ఇది ఫస్ట్ బ్లూటూత్ ఇది కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది 3D ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ఎలిమెంట్. చాలామందికి దీని గురించి తెలియదు. సో ఇందులో అడ్వాన్స్డ్ కూడా ఇప్పుడు వచ్చింది, అదేంటంటే మన చేతితో పట్టుకోకుండా రిమోట్తో చేసుకోవచ్చు. అది నెక్స్ట్ అడ్వాన్స్డ్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు సంబంధించి ఇప్పుడు నేను ఫస్ట్ మీ తాలూకా రేకిక్ ఎనర్జీ చెక్ చేసి లైవ్లో ఇప్పుడు చూపిస్తాను. సో అలాగే కూర్చోండి మేడం. సో 1 సెకండ్. సో ఇప్పుడు నేను మీకు ఏ విధంగా మీ ఆరా ఉందో చూద్దాం. సో ఎంత ఎనర్జీ కలిగి ఉన్నారు ఇప్పుడు. చాలా వరకు మీరు బయట అంతా సో రోమింగ్ చేసి వచ్చినప్పుడు గాలి వాళ్ళు చూద్దాం. సో మీ రేకిక్ ఎనర్జీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది? సో 14% ఎనర్జీ కలిగి ఉన్నారు లైట్ స్పాట్లో. సో మీ ఆరా చూసుకోవచ్చు క్లియర్గా, చుట్టూ రెడ్ కలర్, సో పింక్, గ్రీన్, ఎల్లో బాగా మిక్స్ అయ్యి 14% వస్తుంది. సో ఆల్రెడీ మీరు వైడూర్యం వాడుతున్నారు. ఒకసారి మీరు వైడూర్యం తీసేస్తే మీ బాడీ మీద ఎటువంటి స్టోన్ ఎనర్జీ లేనట్టుగా అవుతుంది.
సో అది పనిచేయకపోవడం వల్ల ఇది 14 వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం మళ్ళీ మీ ఆర్ఎన్ చెక్ చేస్తున్నాను. సో విత్ స్టోన్తో చెక్ చేసిన 14 ఉంది. సో స్టోన్ లేకుండా ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో అది మీరు కరెక్ట్గా ఉందని పెట్టుకున్నారు. సో ఇప్పుడు అది తీసేయడం వల్ల ఒరిజినల్గా గాడ్ మీకు ఇచ్చిన ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం. అది తగ్గించిందా లేకపోతే ఒరిజినల్గా అంతే ఉందా. సో రాంగ్ స్టోన్ పెట్టినప్పుడు ఎనర్జీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు తీసిన తర్వాత ఎనర్జీ ఫ్లో కొద్దిగా పెరుగుతుంది. సో అంటే వైడూరియం మీరు రాంగ్ స్టోన్ వాడుతున్నారు. 82 ఎనర్జీతో ఉన్నారు మీరు. స్టిల్ ఇంకా స్కాన్ అవుతుంది. 3D వస్తే చెప్పండి. స్కాన్ అవుతుంది ఇక్కడ 76. సో ఒరిజినల్ ఎనర్జీ 76. మీరు అది పెట్టుకోవడం వల్ల మీ ఎనర్జీ 14కి వెళ్ళిపోయింది. సార్ ఇంకొకసారి చెక్ చేయండి. ఓకే రెడీ. బాగా తగ్గిపోతుంది. సో వన్స్ అగైన్ రీచెక్ విత్ వైడూరియం. సో చాలా చక్కగా మీరు చిటికెన్ వేని పెట్టుకుని వైడూరియం ఎంత రిజల్ట్ వస్తుందో మళ్ళీ మీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో ఫ్లక్చువేషన్లో 10కే వస్తుంది, దాటలేదు. ఇందాక ఎంత వచ్చింది? 14. ఇప్పుడు 10. అంటే ఫ్లక్చువేట్ అవుతుంది కానీ తగ్గిపోతుంది కానీ పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు అంటే అది రాంగ్ స్టోన్. అది ఉన్నంత వరకు మీరు ఎంత కష్టపడుతున్నా హైప్ అవుతుంటారు కానీ మీకు ఐడెంటిటీలో మైనస్ అవుతుంటుంది. ఓకే. సో అది పెట్టుకుంటున్నంత వరకు కూడా ఎనీ పర్టికులర్ మ్యారేజెస్ కానీ లేకపోతే మీరు ఎవరికైనా ఇష్టపడినా సరే వాళ్ళు మీకు యాంటీ అయిపోతుంటారు. సో గొడవలు అవ్వడానికి కారణం అవుతుంది ఆ స్టోన్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. సో వాడాలా లేదా అనేది మీరు అయితే నేను 100 చేసి నేను చూపించాలనుకుంటున్నాను. సో ఒకసారి 100కి ట్రై చేద్దాం. ఓకే. ఒకసారి 2 క్రిస్టల్స్ పట్టుకోండి చేత్తో. అంతే కదా మేడం. ఇంకా వాడాలంటే అది మీరు డిసైడ్ అవ్వండి. అంటే పిన్ని కన్ను కాదా ఇది? పిల్లి కన్నా రాయే మేడం, కానీ మీకు ఇది నప్పట్లేదు. మీ బాడీకి అది ఆరా అనేది నప్పట్లేదు. అది వాడుతుంటే తగ్గిస్తుంది. సార్ షూరా? షూర్ మేడం, పక్కా 100% ప్రామిస్. ఇంత తిరిగిలేదు. అంటే సింహరాశి మకర నక్షత్రంకి అదే మేడం గారు అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే మగా నక్షత్రం వైడూర్యం పెట్టి లేదా చిత్తా నక్షత్రం పగడం పెట్టి, ఇది కాదు ఇక్కడ సిస్టమ్. ఫస్ట్ మీరు లగ్నం చూసుకోండి. మీరు పుట్టిన టైంకి సపోజ్ మీరు చిత్తా నక్షత్రం అయ్యి వృషభ లగ్నం అనుకోండి, అప్పుడు పగడం పెడితే మీకు చికాకు వస్తుంది. 159 ప్లేసెస్ చెక్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. నేను ఇచ్చింది ఒకసారి వాడి చూడండి, బాగుంటే అప్పుడు మీరు ప్రాక్టికల్గా యూ కెన్ ఒకసారి పట్టుకోండి. ఇది రెండింటి మీద ఎంత వస్తుంది చూద్దాం. సో నేను ఇచ్చింది ఉపరత్నాలు, ఇవి క్రిస్టల్. సో మీకు పని చేస్తుందో చూద్దాం. ముందు పని చేయాలి కదా. ఆరా పని చేస్తే అప్పుడు అది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఆరా తగ్గిపోయింది వాడారనుకో ఇంకా మీకు తగ్గిపోతుంది. చూడండి. ఇంట్లో మూల పెట్టచ్చు కదా, ఏం కాదు కదా. అది ఇంకేం కాదు, అది గోల్డ్ కదా. గోల్డ్ తీసి చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి మీ ఆరా మీకు జస్ట్ 100కి వెళ్తుంది. ఎంత వచ్చింది మేడం? అలాగే కోచ్ ఇప్పుడు ఎంత వచ్చింది మేడం? 100 వచ్చిందా? సో మీరు నాకు ఎంత డిస్టెన్స్లో కూర్చున్నారు? చాలా డిస్టెన్స్లో ఉన్నారు కదా. సో ఆరా ఎంత పెరుగుతుంది? 100 వస్తుంది. అంటే ఏంటిది, దీనివల్ల ఏంటి యూజ్? అంటే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు క్రిస్టల్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో స్టోన్ ఉంటుంది. సో స్టోన్ మీరు ఏం వాడాలంటే మీరు ఎక్కువ కూడా లెమన్ ఎల్లో వైట్ వాడాలి మేడం. 80% డార్క్ రెడ్ వేసినా ఎల్లో వేసినా మళ్ళీ మీకు కంపల్సరీ దిష్టి తగులుతుంది. సో మీకు లైఫ్లో నప్పని రంగులు ఏంటంటే గ్రీన్, బ్లాక్, బ్లూ, డార్క్ రెడ్ అండ్ డార్క్ ఎల్లో మీరు వాడకూడదు. ఎప్పుడు కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలి. సో అప్పుడు మీకు ప్రొటెక్ట్ ఉంటుంది బాడీ. లైట్ కలర్ లెమన్ ఎల్లో వాడాలి ఎక్కువ. లెమన్ ఎల్లో వాడచ్చు, వైట్ వాడచ్చు. సో ఇప్పుడు ఇది స్టోన్ రూపంలో ఇస్తాను మీకు. స్టోన్ రూపంలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్తాను. గొడవలు అవుతున్నాయంట. ఏమైనా కరెక్టేనేమో, దీన్ని అనవసరంగా పెట్టుకున్నాం. సో మీకు ఇచ్చిన క్రిస్టల్ సిట్రైన్ అండ్ క్యాల్సైట్ అంటారు దాన్ని, ఉపరత్నాలు. ఇప్పుడు మీ స్టోన్ రూపంలో వాడవలసింది నేను ఫస్ట్ ఒక శాంపుల్ ఒకటి పెడతాను. ఆ రెండు తీసాను. సరే ఈ రెండు నాకు కావాలి. ఇస్తాను. 100% ఎనర్జీ ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల అందరూ నాకు అట్రాక్ట్ అవుతారంటారా? అట్రాక్ట్ అంటే మీకు ఫస్ట్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి మేడం, ఎక్కడ మాట పడడం ఉండదు. అలాగే నెక్స్ట్ మీకు నెగిటివ్ అవ్వదు. ఫస్ట్ నెగిటివ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఆ వేని కాదు మేడం, చూపుడు వేని. జస్ట్ ఒక స్టోన్ మీ జీవితానికి ఎంత ఎనర్జీ ఇచ్చిన తర్వాత మీకు అన్నీ కూడా సత్ఫలితంగా జరుగుతాయి. చాలా వరకు కూడా దీని మీద రాంగ్ అవేర్నెస్ వెళ్తుంది. సో దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. శ్వేతార్క కనక పుష్యరాగు నేను మీకు ఇచ్చిన సిట్రైన్ స్టోన్. ఇప్పుడు చూడండి మీ ఆరా ఎంత డిస్టెన్స్లో ఉన్నా 100 టక్కన 100కి వెళ్ళిపోతుంది. సో ఎంత చూపిస్తుంది ఇప్పుడు మనకి? 86. మీ చేతిలో ఇంకొక చిన్న వైట్ స్టోన్ ఉంది, అది తీసేయండి. వైట్ స్టోన్ తీయండి, పక్కన పెట్టండి.
ఇప్పుడు చూడండి, వైట్ స్టోన్ కూడా అది అమెరికన్ డైమండ్ గట్ట అయినప్పుడు దాని రిజల్ట్స్ మైనస్ వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఆరా 100కి వెళ్తుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎస్, వచ్చింది కదా. సో ఇంకా మీకు పాజిటివ్ అవ్వాలి, ప్లస్ అవ్వాలి అంటే అది ఒకసారి తీసి వైట్ పగడం పెట్టండి. దీన్ని శ్వేతార్క పగడం అంటారు. మీరు రెడ్ పగడం పెడితే మీ ఆరా మళ్ళీ పడిపోతుంది. ఫాస్ట్గా పట్టుకోండి. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను మేడం, అది పక్కన పెట్టి ఇది గురుడు బలం పెరుగుతుంది. వివాహానికి, ఉద్యోగంలో స్కేల్స్ పెరిగితే ఎక్కడికి వెళ్ళినా మీకు ప్లస్ అవుతుంది గురుడు. అదా? అది కుజుడు. ఇప్పుడు చూడండి మేడం, అది మీరు పట్టుకోగానే ఫస్ట్ మీ ఆరా చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఈ రెండు ఎంత వచ్చింది? 100 వచ్చింది. నాకు వాటి మీకు బాగా నచ్చిన కలర్తో ఇప్పుడు మీకు మ్యాజిక్ చేసి చూపిస్తాను. సో ఈ రెండు మీకు బాగా నప్పాయి కదా. సో ఇప్పుడు దాంట్లో రెడ్ పగడం మీకు ఇస్తాను, కావండి పెట్టండి. మీ ఆరా మళ్ళీ పడిపోతుంది. రెడ్ పగడం పెడితే మళ్ళీ తగ్గిపోతుంది. రెడ్ కలర్ మళ్ళీ వాడద్దు. ఏ వేణి ఖాళీ అయితే వేణి పెట్టకూడదు. 5 వేలు 5 గ్రహాలు ఒకదానికి ఒకటి పెట్టినా ఆరా పడిపోతుంది. ఇప్పుడు చూడండి, రెడ్ పగడం నేను ఇచ్చాను కానీ మీకు వైట్ నప్పింది. మీకు తెలియక రెడ్ పగడం పెట్టారనుకో, అప్పుడు మీకు విపరీతం కోపం పెరగడం, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలాంటి చికాకులన్నీ చేస్తుంది. సో ఇప్పుడు రెడ్ పగడం మీద మీ ఆరా ఎలాగొందో చూపిస్తాను చూడండి. మళ్ళీ రెడ్ పగడం వాడినప్పుడు మీ రేకిక్ ఎనర్జీ ఆఫ్ ఆరా స్కానర్స్ అలాగే పట్టుకున్నాను. మీ ఆరా ఎంత ఉందో చూసుకోండి. 10కి దిగిపోయింది మేడం. మీకు నరదిష్టి ఉందా లేదో ఇప్పుడు చూపిస్తాను. నరదిష్టి ఎప్పుడైనా టన్నల్ ఉంటుంది. సో హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఏవిల్ ఎఫెక్ట్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్లో మీకు బ్లాక్ మ్యాజిక్ చెప్తుంది అండ్ యాక్చువల్గా బాడీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందో లేదో చెప్తుంది. అలాగే నెక్స్ట్ మీకు నరదిష్టి ఎంత ఉందో చూపిస్తుంది. ఇప్పుడు నేను డెడ్ ఎనర్జీ చెక్ చేస్తాను. మీ బాడీ మీద డెడ్ ఎనర్జీ ఎంత ఉందో చూడండి. రెడ్ వస్తే నాకు చెప్పండి అక్కడ స్క్రీన్ మీద. సో ఇప్పుడు చూద్దాం మీ బాడీ మీద డెడ్ ఎనర్జీ ఉందో లేదో చూద్దాం. సో ఇటు స్కానర్స్ వైపు చూడండి ఒకసారి. వెరీ గుడ్. సో 100% డెడ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది మీకు. ఇక్కడ చూడండి రెడ్ వచ్చిందా మేడం? సో డెడ్ ఎనర్జీ ఎంత ఉంది? 100కి 100 ఉంది. అంటే నరదిష్టి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి మరి? సో ఇది లేకుండా మీరు ప్రొటెక్ట్ అయిపోవాలి. బయట తిరిగినా సరే మీకు ఏది గాలి ధూళి తగలకూడదు. సో దీనికి ఒక చిట్కా ఉంది. మీకు బ్లాక్ చాలా ఇష్టం కదా, ఇదే బ్లాక్ జెట్. సో లేడీస్ చాలామంది బ్లాక్ లైక్ చేస్తారు. బట్ బ్లాక్ జెట్ మాల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్లాక్ జెట్ కనుక మీరు వేసుకుంటే 100% మీకు మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో రెడ్ రాగానే ఇది పట్టుకోండి, పక్కన పెట్టి రెడ్ రాగానే మీరు పట్టుకోవాలి. పక్కన పెట్టండి, టేబుల్ మీద పెట్టండి. ఇప్పుడు నేను స్కాన్ చేసినప్పుడు రెడ్ రాగానే మీరు దాన్ని టచ్ చేయండి. బీ రెడీ. సో ఇప్పుడు చూడండి రెడ్ వచ్చిందా? ఇప్పుడు క్యాచ్ చేయండి దాన్ని. సో వెంటనే స్కానర్స్ మీరు పెట్టుకోగానే మీ బాడీ మీద నెగిటివ్ ఎనర్జీ అంతా అలా జీరో అయిపోయింది. సో మరి పని చేయదు. సో ఇప్పుడు దీనికి కాంబినేషన్, చైన్ కాంబినేషన్. సో అన్నీ కలిపి ఒకే దాంట్లో చైన్ కింద కూడా మనం ధరించవచ్చు. చైన్ కాంబినేషన్. సో అలా చైన్లో వేసుకున్నారనుకో, సో ఆటోమేటిక్గా క్రిస్టల్, కొంతమంది రింగ్స్ పెట్టడానికి నచ్చరు, కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు చైన్ కింద ఇలా ధరించవచ్చు. సో ఇప్పుడు ఈ చైన్ మీ మెడలో ఉంటే మీ ఎనర్జీ ఎంత ఉందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఆన్ స్క్రీన్ మీద. సో బ్లాక్ జెట్, సిట్రైన్ అండ్ క్యాల్సైట్. ఇప్పుడు చూడండి ఒకసారి రేకిక్ ఎనర్జీలో మళ్ళీ చెక్ చేసుకుందాం. సో మీరు ఒకసారి మెడలో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే చేతికైనా అలా పెట్టుకోండి. సో ఇప్పుడు మొత్తం అంతా మీ బాడీ మీద నేను ఆరాని మీ తాలూకా ఫస్ట్ వచ్చిన 54 ఏదైతే ఉందో ఒరిజినల్ ఆరా, అది మీరు వైడోరియం పెట్టినప్పుడు 14కి వెళ్ళిపోయిన ఆరా ఇప్పుడు నేను 100 చేసి చూపిస్తాను చూడండి. సో లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు. సో మీ ఆరాని స్మాల్ చైన్స్తో మీరు ఎంత దూరంలో ఉన్నా మీ బాడీ మీద ఆరా ఎప్పుడు 100 ఉంటుంది. సో ఈ 100 ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో, ఎంతమంది మిమ్మల్ని చూసినా, ఎంతమంది మీ మీద దగ్గరికి చెడు ప్రభావం రానవది. షట్చక్రాస్ ఉంటాయి మనకి, 7 షట్చక్రాస్. సో దానివల్ల ఏమవుతుంది, బాడీ మీద ఆరా 100% ఉన్నప్పుడు అది ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ 2 స్టోన్స్తో వైడూరియం ఒకసారి పట్టుకోండి. మొత్తం అంతా జీరోలోకి వెళ్ళి అంత మైనస్ అయిపోతుంది మళ్ళీ. ఒకసారి ఇప్పుడు 100 వచ్చింది కదా, ఇవి పట్టుకొని అది పట్టుకోండి. అంటే ఒక మంచి స్టోన్కి చెడు స్టోను యాడ్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ చూడండి మీ తాలూకా ఆ 2 100 వచ్చినవి కూడా ఇప్పుడు పడిపోతాయి. అంటే ఒక రాంగ్ స్టోన్ మీరు ధరించడం వల్ల ఈ 2 పాజిటివ్ స్టోన్స్ తాలూకా ఎనర్జీ కూడా పాలల్లో విషం వేసినట్టుగా పాలన్నీ పోయినట్టుగా పోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను స్కాన్ చేస్తున్నాను. మీరు వైడూరియం ఎప్పుడులాగే పెట్టుకున్నారు. నేను ఇచ్చిన పాజిటివ్ స్టోన్స్తో ఈ వైడూరియం పెట్టడం వల్ల మళ్ళీ మీ ఆరా ఎంతసేపు పట్టుకున్నా మీ ఆరా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ అయినా స్లోగా తగ్గిపోతుంది. జీరోలో ఉంది. కనిపిస్తుంది స్క్రీన్ మీద మీకు.
సో నేను ఎంతసేపు స్క్రీన్ 8% వస్తుంది అంతే. అదే మీరు వైడోరియం తీసేస్తే వద్దన్న జమ్మని 100కి వెళ్తుంది. అది మ్యాజిక్. రాలేదు ఇట్లా చూపిస్తాను. మీరు లాస్ట్లో తీసేసరికి ఇక్కడ క్లోజ్ అయిపోయింది బ్లూటూత్. మళ్ళీ పెడతాను చూడండి. ఎప్పుడైతే మీరు వైడోరియం తీసేసారో మీ ఆరా 100% మళ్ళీ పాజిటివ్లోనే ఉంటుంది. సో 100% మీరు ఎంత దూరంలో ఉన్నా మీ ఎనర్జీ ఎంత ఉంది? 100 వచ్చిందా? సో ఇప్పుడు వాడాలే లేదు మీరు డిసైడ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద సైంటిఫిక్ సిస్టమ్. టోటల్లీ బాగా ఇప్పుడు మనకి ఇది ముత్యం కదా? ముత్యం కాదు, శ్వేతార్క పగడం, వైట్ స్టోన్ పగడం. అది పగడంలో తెల్ల పగడం. ఇది అది శ్వేతార్క కనక పుష్యరాగం. దాన్ని సిట్రైన్ అంటారు. సూపర్. ఈ రెండు అనేది నాకు సెట్ అవుతుంది. ఎస్, లైఫ్ టైం జీవితాంతం అవే, ఇంకే వాడుకోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా లెమన్ ఎల్లో డ్రెస్ వేసినా వైట్ వేసినా మీకు పని అవుతుంది. ఎనీ ఇంపార్టెంట్ సెమినార్స్ కానీ దేనికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, మనకి డైరెక్ట్గా మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది మన ఇంటికి మన ఒంటికి సూటబుల్ అవుతుందో చెప్తున్నారు. అండ్ ఎనర్జీ లెవెల్స్ చెప్తున్నారు, మన ఆరా ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్తున్నారు. అండ్ వాస్తుపరంగా కూడా ఎంత పర్ఫెక్ట్గా అతను చెప్తారు అనేది సైంటిఫిక్గా కూడా మనకి ప్రూవ్ అయిపోతుంది. అండ్ మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన నరఘోష ఎంత ఉంది, నరదిష్టి ఎంత ఉందో కూడా క్లారిటీ ఇచ్చేస్తుంది మిషన్స్. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా సరే న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ వాస్తుపరంగా కానీ మీరు చూపించాలి అనుకుంటే శ్రీకాకుళంలో ఉన్న పివిఎన్ మూర్తి నారాయణమూర్తి గారి దగ్గరికి రావచ్చు. అండ్ అలానే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాస్ ఎక్కడైనా మన ఏపీలో ఎక్కడైనా సరే మీరు చూపించాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.